హాయ్ అండి. ఈరోజు మటన్ బిర్యానీ స్పెషల్ అనమాట. హాఫ్ కేజీ మటన్కి హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను. ఈక్వల్ క్వాంటిటీ అయితేనే బాగుంటుంది. సో బ్రింజాకు, లవంగం, పట్ట, ఇలాచి, కొంచెం జింజర్ గార్లిక్ పేస్టు, తర్వాత మనం మటన్ తనిగా ఉడికించుకోవడానికి మిరప్పొడి, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ దెన్ పుదీనా, ఆనియన్స్, టమాటో, లెమన్, పచ్చిమిర్చి. ఇంతేనండి, వెరీ సింపుల్. అండ్ బిర్యానీ అంటే ఎక్కువ ప్రాసెస్ అయితే ఏమీ లేదు. మటన్ కాబట్టి ఫస్ట్ మనం దాన్ని ఉడికించుకోవాలన్నమాట. మటన్లోకి పసుపు, ఉప్పు, మిరప్పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసి ఒక 3 విజిల్స్ పెట్టాలన్నమాట. 3 విజిల్స్ పెడితే చాలు, ఎందుకంటే తర్వాత మనం బిర్యానీ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి 3 విజిల్స్ పెట్టి ఆఫ్ చేసేయాలా. ఇలాగ మసాలా అంతా వేసేసి, మసాలా అంటే మిరప్పొడి, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మటన్కి మ్యారినేట్ చేయాలన్నమాట. ఇలా మంచిగా మ్యారినేట్ చేసేసి మనం 3 విజిల్స్ పెట్టేస్తే కొంచెం ఉడుకుతుందన్నమాట. మనము ఎంతసేపు అలా మ్యారినేట్ చేస్తే మటన్కి మంచిగా ఉప్పు కారం పడుతుంది. ఇలాగ చేశాక మనకు వాటర్ తగినంత వాటర్ వేసుకోవచ్చు, ఎందుకంటే ఆ వాటర్ని మళ్ళీ మనము బిర్యానీకి యూస్ చేసుకుంటాము. సో ఇలాగ కొంత వాటర్ వరకు వేసేసి ఒక 3 విజిల్స్ పెట్టేసుకోవాలి. ఈ వాటర్ మనము బిర్యానీ చేసేటప్పుడు యూస్ చేస్తాం కదా, అప్పుడు మంచిగా టేస్ట్ ఉంటుంది. మన రైస్ క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ పోస్తాం కదా, అప్పుడు యూస్ చేసుకుంటాము. ఇలాగా లిడ్ క్లోజ్ చేసేసి 3 విజిల్స్ పెట్టేయండి. 3 విజిల్స్ పెట్టడం ద్వారా మనకి 60-70% మటన్ బాయిల్ అయిపోతుంది. తర్వాత ఇలాగ ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి అంతా మంచిగా కట్ చేసేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర అంతా ఇలా క్లీన్ చేసుకొని రెడీగా ఉంచేసుకుంటే మనకు బిర్యానీ చేయడం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మటన్ 3 విజిల్స్ పెట్టాను కదా, ఇలాగ ఉడికిపోతుంది ఒక 60-70% దాకా. మనం కుక్కర్లో చేస్తాం కాబట్టి ఇది తని పాత్రలో తీసేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలా. కొంచెం టేస్ట్ కోసం గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఆనియన్స్ వేసేసుకోండి. ఆనియన్ వేసాక మనకి బ్రౌనిష్గా ఫ్రై చేయకూడదు, బ్రౌన్గా ఫ్రై చేస్తే అదొక టేస్ట్ మారిపోతుంది. మనకు ఒక ట్రాన్స్పరెంట్ కలర్ అయ్యి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు కానీ ఆ మసాలాలు ఆయిల్లో వేయొద్దండి, మాడిపోతుంది. సో అందుకే నేను ఆనియన్ వేసి మళ్ళీ బ్రింజాకు, పట్ట, లవంగం అన్నీ వేసేసి ఫ్రై చేస్తానన్నమాట. ఇది చాలా సింపుల్, త్వరగా కూడా అయిపోతుంది. మనం అనుకుంటాం బిర్యానీ అంటే చాలా పెద్ద ప్రాసెస్ అని, అలాగైతే ఏమీ ఉండదు. వెరీ సింపుల్. లెస్ మసాలా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో ఎక్కువ మసాలా లేకుండా బిర్యానీ చాలా మంచి టేస్ట్గా ఉంటుంది. ఇట్లాంటి బిర్యానీ టేస్ట్ కానీ మీరు చూసారంటే అగైన్ నెక్స్ట్ బయట కూడా మీరు తినాలని కూడా అనిపించదు. అంత వెరీ సింపుల్గా వితౌట్ ఎక్కువ మసాలా లేకుండా ఈజీ మెథడ్ అనమాట కుక్కర్లో చేయడానికి. ఒక స్మాల్ ఫ్యామిలీ అయితే త్వరగా చేసేసుకోవచ్చు దీన్ని. ఇలాగా ఆనియన్ అంతా మంచిగా ఫ్రై అయిపోవాలా, సాఫ్ట్గా అయ్యాక మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ కూడా వేసి యాడ్ చేసుకోవచ్చు. ఇలాగే సేమ్ చికెన్ బిర్యానీ చేసుకోవచ్చు, ప్రాన్ బిర్యానీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండి. మా ఇంట్లో అయితే బిర్యానీ పిల్లలకి అందరికీ చాలా ఇష్టం. ఇది ఎక్కువ మనకి బ్లోటింగ్స్ అనేది కూడా ఉండదన్నమాట. పచ్చిమిర్చి వేసేసుకోవాలా. నెక్స్ట్ ఇలాగా పచ్చిమిర్చి ఎంత వేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలా. ఎక్కువ ఫ్రై అంటే మనము ఎక్కువ ప్రాసెస్ టైం ఎక్కువ తీసుకోకుండా ఇలాగ సింపుల్గానే చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి ఎందుకంటే 6-7 తీసుకో, ఆల్రెడీ మనం మటను మిరప్పొడి వేసి ఉడికించుకునేసాం కదా, సో లెస్గా యూస్ చేసుకోవచ్చు. కొంతమంది మిరప్పొడి లేకుండానే పచ్చిమిర్చి యూస్ చేసుకొని కూడా బిర్యానీ చేసుకుంటారు, ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. కానీ కారం అనేది ఉంటేనే బాగుంటుంది కదా, అందుకనేసి ఫస్ట్ మటన్లోనే వేసి ఉడికిచ్చేసుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వాడిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకున్నాను. తర్వాత టమాటోస్ పీసెస్ పెద్దదిగా కట్ చేసి వేస్తేనే బాగుంటుంది. చిన్నదిగా వేసేస్తే మళ్ళీ అది ముద్దగా అయిపోతుంది అనమాట కర్రీ టైప్లో. సో అట్లా అవ్వకుండా ఇలాగ టమాటోగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. అంటే ఎక్కువ ఉడికించకుండా జస్ట్ వాడితే సరిపోతుంది అనమాట. వెంటనే మళ్ళీ మనం పుదీనా, కొత్తిమీర వాష్ చేసేసుకొని వేసుకొని ఇలాగా మంచిగా ఫ్రై పట్టేసుకోవాలన్నమాట. మనం ఎంతసేపు ఫ్రై చేస్తే అంత మంచిగా ఉంటుందని తెలిసిన విషయమే కదండి. చాలా పేషెన్స్ ఉండాలి వంట చేయాలంటే అంటారు, కానీ
ఇదేనా అదేనా అంటారు, కానీ చేసేదానికి చాలా పేషెన్స్ ఉండాలి. మనం ఎంత పేషెన్స్గా చేస్తే అంత రుచికరంగా ఉంటుంది. ఇవన్నీ వాడడానికి మనము సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్ కూడా త్వరగా అవుతుంది సాల్ట్ వేసి ఫ్రై చేస్తే. సాల్ట్ వేసేసి మంచిగా ఇలాగా ఫ్రై చేసుకోవాలా కొంతసేపు. అలాగ మొత్తం కొంచెం సాఫ్ట్గా అయినట్టు మనకి తయారవుతుంది. ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ అంతా కూడా మనకి బయట వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత మనము ఆల్రెడీ మటన్ ఉడికించుకున్నాం కదా, సో ఆ మటన్ అంతా కూడా అందులో యాడ్ చేసి ఆ మసాలా అంతా మటన్కి తగిలేటట్టు ఫ్రై చేసుకోవాలా కొంతసేపు. ఓన్లీ మటన్ వరకే వేయాలన్నమాట. ఆ వాటర్ అంతా అట్లే కొంతసేపు ఉంచేవాళ్ళ. బట్ ఈ మటన్ బాగా కొంతసేపు ఫ్రై చేస్తే ఆనియన్ టమాటోస్ అంతా ఈ మటన్కి మంచిగా కొంతసేపు మ్యారినేట్లా అయినట్టు అవుతుంది అన్నమాట. ఈ ప్రాసెస్ చేసేటప్పుడే మనము ఒక 1 by 1 పర్ఫెక్ట్గా చేసుకొని వస్తే మనకి వితిన్ 30-45 మినిట్స్లో బిర్యానీ చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు అనమాట. ఇలాగ మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము ఒక గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ తీసుకుంటాం కదా, సేమ్ అదే ఆల్రెడీ మనము మటన్ బాయిల్ చేసుకున్న వాటర్ ఉంది కదా, ఈ వాటర్ మొత్తం కలిపి మనం క్వాంటిటీతో తీసేసుకోవాలా. ఈ గ్లాస్తో నేను తీసుకోవడం వల్ల ఈ క్వాంటిటీ ద్వారా నేను తీసుకున్నాను. పర్ఫెక్ట్గా రైస్ కుక్ అవుతుంది కుక్కర్లానా. అండ్ దెన్ తనిగా చేసినా కూడా సేమ్ ఇదే మెజర్మెంటే, బట్ కుక్కర్లో చేయడం వల్ల మనకి త్వరగా అవుతుంది అనమాట. ఇలాగా వాటర్ వేసాక తెల్లనిచ్చిన తర్వాతే మనము బియ్యం వేయాలా. సో అండ్ దెన్ లెమన్ యూస్ చేసినాను నేనైతే, పెరుగు యూస్ చేయలేదు. కొంతమంది పెరుగు కూడా యూస్ చేస్తారు. ఆల్మోస్ట్ అయితే నేను ఈ మధ్య బిర్యానీకి అయితే పెరుగే యూస్ చేయడం లేదనమాట. చికెన్కైనా మటన్కైనా కూడా లెమనే యూస్ చేస్తాను. సో మనము వడగట్టుకొని పోయొచ్చు సీడ్ లేకుండా, లేకపోతే ఇలా గిరిటి మీద పిండుకున్నారంటే మనకి గింజలు పడకుండా ఒక సింపుల్ టిప్ అంతే. ఇలాగా లెమన్ పిండేసాక తెల్లనియాల. ఫస్ట్ కానీ ఎప్పుడు కానీ అలా లెమన్ పిండితే చేదు టేస్ట్ అనేది వస్తుంది. ఎప్పుడు కానీ ఇలా తెల్లు వచ్చాక పిండేసేసి తర్వాత మనము రైస్ కూడా వేసేసుకున్నామంటే మంచిగా ఉడుకుతుంది. అంతలోపల రైస్ కూడా నానుతుంది కాబట్టి మనకి మంచిగా పర్ఫెక్ట్గా రైస్ కుక్ అవుతుంది. సో అందరూ తప్పకుండా ఈ రైస్ ట్రై చేయండి. మనం బయట బిర్యానీ కన్నా మన ఇంట్లో చేసే బిర్యానీకే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. నేను చూడండి గరం మసాలా కూడా ఈవెన్ యూస్ చేయలేదు. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, టేస్ట్ మంచిగా వస్తుందన్నమాట. ఏవి తిన్నా మన బిర్యానీ తింటే మజా వేరే కదా. కనీసం వీక్లీ వన్స్ అయినా కూడా మన ఇలా బిర్యానీ ఈజీ మెథడ్గా చేసేసుకొని తినేవచ్చు అనమాట. పిల్లలు కూడా ఇష్టంగా సాటిస్ఫైడ్ అవుతారనమాట. సేమ్ ఈవెన్ వెజిటేబుల్ బిర్యానీ కూడా ఇలాగే చేసుకోవచ్చు. అండ్ దెన్ మటన్ కాబట్టి మటన్ అయితే ఎస్పెషల్లీ మనకు పెద్దగా టేస్టే రాదు. ఇలా చేసి చూడండి చక్కగా వస్తుంది. ఎప్పుడు కానీ బిర్యానీ చేస్తే మా ఇంట్లో కంపల్సరీ రసం రైస్ ఉండాలన్నమాట. రసం రైస్ తింటే మనకి మంచిగా జీర్ణం అవుతుందని ఒక నమ్మకం. ఎప్పుడు మా హౌస్లో కంపల్సరీ రసం అయితే ఉంటుంది. సో మనకి రసం అయ్యే లోపల ఇక్కడ బిర్యానీ కూడా విజిల్ వచ్చేసింది. మటన్ చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. మటన్ మంచిగా ఉడికితేనే తినడానికి బాగుంటుంది, మనకు డైజెషన్ కూడా మంచిదన్నమాట. మటన్ సగం ఉడకకుండా తినద్దండి ఎప్పుడు కానీ, పిల్లలకు కూడా మంచిది కాదు. ఫైనల్లీ మన మటన్ బిర్యానీ రెడీ అన్నమాట. సో గ్రేవీతో సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండి.